మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం తిథి పంచమి రాత్రి 8:55 తదుపరి షష్ఠి నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 1:05 తదుపరి శతాభిషం వర్జం రాత్రి 7:50 నుంచి 9:20 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి 12:44 అమృత గడియలు తెల్లవారుజామున 4:51 మొదలు రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఎన్డీఏతో ఇండియా డి స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా ప్రతిపక్షం తరపున కె సురేష్ నేడు ఎన్నిక 48 ఏళ్ల తర్వాత పోటీ జరగనుందట. ఆ వివరాలన్నీ ప్రధాన వార్తగా ఇచ్చారు. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్డీఏ తరపున గత లోక్సభ స్పీకర్ రాజస్థాన్లోని కోటా నుంచి గెలిచిన ఓం బిర్లా మళ్లీ నామినేషన్ వేయగా ఇండియా కూటమి తరపున కేరళలోని మావేలిక్కర్ నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత కోడి కునిల్ సురేష్ పోటీకి దిగారట. దీంతో దాదాపు 48 ఏళ్ల తర్వాత ఈ పదవికి పోటీ అనేది జరుగుతుందంట. సాంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం స్పీకర్ పదవికి చివరి నిమిషంలో అభ్యర్థిని నిలిపింది. ఓం బిర్లా తరపున 10 సెట్లు సురేష్ తరపున 3 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయట. మరో లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ప్రొటెం స్పీకర్కు లేఖ ద్వారా తెలిపిన సోనియా తండ్రి తల్లి తర్వాత ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం రాజ్యాంగ ప్రతిని చూపుతున్న రాహుల్ గాంధీ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి అంటూ మరో వార్త ఇచ్చారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నతి చేశారట. రాహుల్ గాంధీ రాష్ట్ర ఎంపీల ప్రమాణానికి సీఎం హాజరు కావడం జరిగిందట. అఫ్ఘాన్ అద్భుత అంటూ బంగ్లాదేశ్పై సంచలన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ సెమీస్లోకి వెళ్ళింది. ఓరా అఫ్ఘాన్ ఏమని చెప్పాలి వారి ఆట గురించి, ఎంతని పొగడాలి వారి పోరాట తత్వాన్ని. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంటే ఏంటో మంగళవారం చేసి చూపించారు అఫ్ఘాన్లో. ఓటమి లాంఛనం నిష్క్రమణ అనివార్యం అనిపించిన దశలో ఆశలు వదులుకోకుండా మొండి పట్టుదలతో పోరాడి సంచలన విజయంతో టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిందట. వెబ్సైట్ కౌన్సిలింగ్ వాయిదా వేశారట. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఈ నెల 27కు బదులు జూలై 4 నుంచి వెబ్సైట్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభించారంటే ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యేది జూలై 4 నుంచి తిరిగి ప్రారంభం కానుందట. 8 నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మరో వార్త చూస్తే సన్నిహితుల బ్యాంకు ఖాతాలోకి లంచం సొమ్ము బదిలీ అంటూ వార్తించారు. గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో తలసాని మాజీ ఓఎస్డీ లీలలివి కళ్యాణ్ కుమార్ ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణలో కీలక అంశాలు బహిర్గతమవుతున్నాయట. ఒక్కో యూనిట్కి రూపాయలు 2000 పక్కదారి పట్టించినట్లు ఏసీపీ దర్యాప్తులో వెల్లడించారట. ఓవైసీ నోటా జై పాలిస్తీనా అంటూ మరో వార్తిచ్చారు. ఎంపీగా ప్రమాణం వేళ గందరగోళం ఎదురైందట. ఆయన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు 18 మంది తెలంగాణ సభ్యులు ప్రమాణం చేశారు. కరెంటు కొనుగోలు విద్యుత్ కేంద్రాలపై కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం అని చెప్పేసి హెడ్లైన్గా ఇచ్చారు. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు అంట. చైర్మన్ ఆ విషయాన్ని సర్కారుకు చెప్పాల్సింది. విచారణలో నిష్పక్షికతపై సందేహాలున్నాయి. జీవోను రద్దు చేయండి అంటూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారట. మరో వార్త చూస్తే తొందరపడద్దు భవిష్యత్తు భరాసాది ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కొట్లాడదాం ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడారట. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భరసా మళ్ళీ అధికారంలోకి వస్తుందని, భవిష్యత్తులో మళ్ళీ మంచి రోజులు రానున్నాయని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారట. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మానంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదని, ఎవరూ తొందరపడిద్దని సూచించారట. గతంలో మహారాష్ట్రలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు 2023లోనే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని చెప్పేసి ఆయన తెలిపారట. మరింత సమాచారం ఇవ్వండి, మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేశాం, సాక్షులను విచారించడానికి మీకు అవకాశం కల్పిస్తాం. కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ రాశారట. మరో వార్త చూస్తే తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం చేశారట. అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అంటూ మరో వార్త ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం.
కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టీకరించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి తెలిపారట. జగిత్యాల భరోసా ఎమ్మెల్యే చేరికపై అసంతృప్తి వ్యక్తం చేశారట జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డితో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చర్చలు జరిపారట. తనను సంప్రదించకుండా జగిత్యాల భరోసా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ లో చేరుకోవడంపై పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఇందుకోసం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారట. మరో వార్త చూస్తే ఓవైసీ నోటా జై పాలిస్తీనా అంటూ వార్తిచ్చారు. కేసీఆర్ పై రైల్ రోకో కేసు విచారణ నిలిపివేత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. పంచాయతీ భవనాల కోసం రూపాయలు 1544 కోట్లు అవసరమంటూ కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి సీతక్క వినతి చేశారట. సభకు నమస్కారం, మాతృభాషకు వందనం తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ. డ్రగ్స్ రవాణాలో ఎంతటి వారున్నా ఉపేక్షించాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధితోనే ప్రయోజనం అంటూ బట్టి మాట్లాడారట. మరింత సమాచారం ఇవ్వండి, మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాటు చేస్తామంటూ కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ వారం రోజుల గడువు మంగళవారంతో పూర్తయిందట. మాదక ద్రవ్యాలపై నిఘా విస్తృతం, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణ, ఉత్తమ రవాణా విధానాలపై అధ్యయనం అంటూ మంత్రి పొన్నం తెలిపారట. ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం సింగారేణి ఆధ్వర్యంలో నిర్మిస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడారట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. స్పీకర్ పదవికి పోటీ ఓం బిర్లా, సురేష్. డిప్యూటీ స్పీకర్ ఇస్తే పోటీ పెట్టబోమన్న ఇండియా కూటమి, హామీ ఇవ్వని బీజేపీ, కుదరని ఏకాభిప్రాయం. దళిత నేత సురేష్ ను పోటీకి దింపిన ఇండియా. ఓం బిర్లా రికార్డు స్పీకర్ కె సురేష్ ఓడి గెలిచారు. వీటికి సంబంధించి వివరాలు ఇచ్చారు. 18వ లోక్సభ స్పీకర్ పదవికి అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు అంశాన్నిచ్చారు. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్, రాజ్యాంగం చేతబూని ఎంపీలుగా రాహుల్, అఖిలేష్ ప్రమాణం చేశారు. విద్యుత్ కమిషన్ విచారణ నిలిపివేయండి, మళ్లీ మంచి రోజులు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మాధవరం, గాంధీ, మాగంటితో కేసీఆర్ పక్కన హరీష్ రావు. రాజకీయ భవిష్యత్తుపై నగర ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. అలాగే విద్యుత్ కమిషన్ విచారణ నిలిపివేయండి, హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్. విద్యుత్ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఇతర న్యాయ మార్గాలున్న కమిషన్ వేయడం చట్టవిరుద్ధం, హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం సమర్థనీయం కాదు. రాజకీయ కక్షతోనే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, ఏకపక్షంగా విచారణ. కమిషన్ చైర్మన్ మీడియా సమావేశం పెట్టి అసంబద్ధత వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో వెల్లడి. కమిషన్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని విజ్ఞప్తి. పిటిషన్లో జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా చేయడంపై రిజిస్ట్రీ అభ్యంతరం, ప్రధాన న్యాయమూర్తి పరిశీలనలో పిటిషన్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే ప్రజల గొంతును గుర్తించండి అంటూ స్పీకర్ అయ్యన్నకు వైఎస్ జగన్ లేఖ. ప్రజా సమస్యలను సభలో బలంగా ప్రస్తావించేందుకు వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. చట్టబద్ధ గుర్తింపుతో హక్కులు తగిన సమయం లభిస్తాయి. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధం అని చెప్పేసి మాట్లాడారట జగన్. అంసాజ్కు స్వేచ్ఛ అంటూ నేర అంగీకారానికి అమెరికాతో ఒప్పందం. బ్రిటన్ జైలు నుంచి విడుదలైన విక్లిక్స్ వ్యవస్థాపకుడు నేడు అమెరికా ఆధీనంలోకి. మరియానా ద్వీపంలో కోర్టు ముందుకు శిక్ష నుంచి మినహాయింపు, విడుదల. తర్వాత నేరుగా స్వదేశం ఆస్ట్రేలియాకు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే ఇక సిబిఐ వంతు నేడు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. రైతు భరోసాకు 10 ఎకరాల పరిమితి పెట్టండి అంటూ మరో వార్త ఇచ్చారు. ఏదైతే ఆదాయ పన్ను కట్టే వారికి పెట్టుబడి సాయం ఇవ్వండి. మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ లో రైతులకు సూచన. దొడ్డు వరకు కూడా రూపాయలు 500 బోనస్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారట. అలాగే యంత్రాలు సరఫరా చేయాలన్న అన్నదాతలు ప్రజాధనం వృధా కాకుండా అరువులకి రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల తెలిపారట. అసెంబ్లీలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని కూడా తెలిపారట. రూపాయలు 693 కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి. కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి చేశారు. ఇంకా అలకబీడని జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమై మండలి చైర్మన్ కు ఫోన్ చేసిన సీనియర్ నేత.
విషయం తెలుసుకుని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన బట్టి శ్రీధర్ బాబు పార్టీలోనే ఉంటానని, ఎమ్మెల్సీగా ఉండలేనని స్పష్టీకరణ. సీనియర్లను వదులుకోవడానికి సిద్ధంగా లేమన్న బట్టి త్వరలోనే అసెంబ్లీకి వచ్చి అన్ని మాట్లాడతా అని చెప్పేసి జీవన్ రెడ్డి తెలిపారట. ఒట్టేసి చెప్తున్నా తప్పు చేయలేదు అంటూ మరో వార్తిచ్చారు. తడి బట్టలతో దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను అవినీతికి పాల్పడలేదు, బూడిద రవాణాలో ₹100 కోట్ల అవినీతికి పాల్పడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఒట్టేసి చెప్పే దమ్ముందా అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. చెల్పూర్ ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరిన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారట. డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యమంటూ మరో వార్తిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారట. మాదక ద్రవ్యాలు రవాణాకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదని చెప్పారట. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బట్టి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన తెలిపారట. బోకే ఇచ్చి బాయ్ బాయ్ అంటూ మరవార్తిచ్చారు. ఆర్టిస్ట్లో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పూలమాలలు, బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్పిస్తున్నారు. పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు మాట ఏమిటి అంటే ఆ ఒక్కటి అడగద్దంటుంది సంస్థ. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో రిటైర్డ్ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు 100 మంది తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట. ఆఫ్ఘన్ పేలింది. టీ20 ప్రపంచ కప్ సెమీస్కు ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8లో బంగ్లాపై గెలుపును సాధించింది. చరిత్ర సృష్టించిన చాంగియూ6 చందమామ అవతలి వైపు మట్టిని తెచ్చిన తొలి దేశంగా చైనా రికార్డు సాధించిందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే మరికొన్ని వార్తలు చూస్తే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుందాం. సన్నల జాబితా సిద్ధమైంది అంటూ వార్తించారు. బోనస్ ఇవ్వబోయే వరి విత్తనాలు ఖరారు, రైతులు పండించే రకాల నుంచి ఎంపిక, 4 పబ్లిక్ వెరైటీలు, మరికొన్ని ప్రైవేటువి. రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుందట. రైతుల్లో సందిగ్ధం తొలగేలా నేడు ప్రకటించనుందట. బోనస్తో అన్నదాతకు ₹2,800 వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంతరిక్షంలోనే సునీత అంటూ మరవార్తించారు. బోయింగ్ ఓమనాకలో ఈలియం లీక్ సరిదిద్దే పనిలో నాసా 2 ఓమగామ్లు తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా. సునీతతో పాటు విల్ మోర్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే 2018 నుంచి పదే ప్రమాదాలతో బోయింగ్ పై విమర్శలు. ఇప్పుడు ఓమనాకలోని లోపాలతో రోదసిలో ఇక్కట్లు అని చెప్పేసి చెప్తున్నారు. స్పీకర్ పదవికి ఎన్నిక లోక్సభ చరిత్రలో 4సారి. ఎన్డీఏ నుంచి మళ్లీ ఓం బిర్లా, కేరళ ఎంపీ కె సురేష్ ను నిలిపిన ప్రతిపక్షం. నేడు ఓటింగ్ గడువుకు కొద్ది నిమిషాల ముందు నామినేషన్లు దాఖలు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి కేంద్ర మంత్రులు రాయబారం విఫలం. డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని విపక్షం పట్టు, అంగీకరించని ఎన్డీఏ మిత్రపక్షానికి ఉపసభాపతి పదవి అని చెప్పేసి వార్తించారు. విపక్ష నేత రాహుల్ ప్రొటెం స్పీకర్ కు సోనియా లేఖ ఆమోదం తెలిపారు. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత, 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. విపక్ష నేతకు కీలక పార్లమెంటరీ అధికారాలు, ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషన్, సిబిఐ, విజిలెన్స్ చీఫ్ నియామకాల్లో పాత్ర. ఢిల్లీలో మహిపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే. కేసీఆర్తో సమావేశానికి డుమ్మా, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం. కోర్టు పని మీదే ఢిల్లీకి అంటూ వివరించారట. ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజులో దేశాన్నే జైలుగా మార్చారు. 356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారు. రాజ్యాంగాన్ని అణిచివేశారు, స్వేచ్ఛ మరిచారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వంసం. వైఫల్యాలని కప్పిపుచ్చేందుకు గతం తవ్వుతున్నారు. మాట్లాడేదానికి భిన్నంగా వివరిస్తుంటారు. ఏ అంశంలోనూ ఏకాభిప్రాయం తీసుకోలేదు. తిప్పికొట్టిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. వెంకయ్య ఇంటికి మోదీ, పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చలు. దేశ ప్రగతిపై వెంకయ్య వివేకం బేష్ అంటూ ప్రధాని తెలిపారు. జై సమ్మక్క, జై భద్రకాళి అంటూ మరో వార్తించారు. జై తులజాభవాని, జై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి. ప్రమాణ స్వీకారాల్లో తెలంగాణ ఎంపీల నినాదాలివి. ఓవైసీ జై పాలస్తీనా నినాదం. రికార్డుల నుంచి తొలగింపు. తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ కె గోపీనాథ్. అలాగే మరో వార్త చూస్తే తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించాం. సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక సోనియాతో రేవంత్ చర్చలు. ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలు నేడు ఢిల్లీకి. బట్టి ఉత్తమ్ కుమార్ మంత్రివర్గ విస్తరణ చేరికలపై చర్చ. తొందరపడద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలంటూ కేసీఆర్ తెలిపారు. ఆ అంశాన్నిచ్చారు.
కాంగ్రెస్లో జీవన్ రెడ్డి తుఫాను, ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి సిద్ధం. మండలి చైర్మన్ లేకపోవడంతో వాయిదా. జీవన్తో మాట్లాడాల్సిందిగా భట్టికి సూచించిన అధిష్టానం. సీఎం గంటకు పైగా బట్టి దుద్దిల్ల మంతనాలు. ఆమె లేనందున అలక వీడని జీవన్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన దీపాదాస్ నుంచి నేడో రేపు ఆమెతో భేటీ కానున్నారట. కేసీ బెయిల్పై స్టే, ట్రయల్ కోర్టు తీరు అనాలోచితం. విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు. జైల్లోనే కేసీని అరెస్ట్ చేసిన సిబిఐ అంటూ ఆవార్తిచ్చారు. అలాగే ఎప్సెట్ కౌన్సిలింగ్ తేదీల మార్పు 27న నిర్వహించాల్సి ఉండగా వచ్చే నెల 4 వాయిదా వేశారు. 3 దశల కౌన్సిలింగ్ ఆగస్టు దాకా నిర్వహించనున్నారట. 3 బాక్సుల్లో ఆధారాలు అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో కూడా చూద్దాం. ట్యాపింగ్ కేసులో సీడీలు, పెన్ డ్రైవ్లు సమర్పణ. మరోసారి ఛార్జిషీట్ వివరాలు గోప్యతకు మెమో. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా వేశారట. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు కోరిన సమయం నేటితో పూర్తి కానుందట. 27, 28 తేదీలో భారీ వర్షాలున్నాయంటూ 15 జిల్లాలకు హెచ్చరిక. మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షం పడుతుందట. గురు శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 27, 28 తేదీలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వెల్లడించిందట. ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ అంటూ ఇందిరాను మించిన దురాలోచన రాహుల్ది అంటూ సంజయ్ తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. నీట్లో మరో స్కామ్ అంటూ వార్త ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. మారుమూల కేంద్రంలో మాయాజలం జరిగిందట. మొదటిసారి రాస్తే లక్షల్లో ర్యాంకులు, రెండోసారి రాస్తే వేలల్లోకి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కరెంటుపై కమిషన్ చెల్లదు, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదు అంటూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారట. తగ్గేదేలే, పోతే పోని అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. వార్త చూసుకుంటే మనకు నష్టమేమీ లేదు, ఆయన పోతే గవర్నమెంట్ ఏమైనా కూలిపోతుందా, అటువంటి వారిని వదిలించుకోవడమే మేలు, వినుకుంటూ పోతే మరికొంతమంది మోపెత్తరు. మంత్రులతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత వ్యాఖ్య. సీనియర్లను విస్మరించడంపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారట. పట్టు వీడని జీవన్ రెడ్డి, పని చేయని బుజ్జగింపులు, రిజైన్కే మొగ్గు, కాంగ్రెస్ పార్టీని వీడతానంటూ సంకేతాలు, అవమానంపై ఆవేదన, తాడో పేడుకో సిద్ధం. సీనియర్లు మనస్తాపానికి గురైతే మాకు బాధే, జీవన్ రెడ్డి లాంటి వారి వల్లే అధికారంలోకి అంటూ భట్టి తెలిపారట. చేల్పూర్లో తడి బట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం, ఆ వివరాలు ఇచ్చారు. రాళ్లతో ఎవరిని కొట్టాలి, అప్పుడు నీతులు, ఇప్పుడు నీతి మాలిన పనుల ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారు. ముఖ్యమంత్రి రేవంత్ పై కేటీఆర్ ఘాటు విమర్శ. వేటు పడే వరకు వదిలేదే లేదు, వారిని అనర్వులుగా ప్రకటించాల్సిందే అంటూ జగదీశ్వర్ రెడ్డి తెలిపారట. మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నారంటూ వార్తించారు. ఉపాధి లేక పోషణ భారమై బలన్మరణం చెందారట. 4 రోజుల్లో సిరిసిల్లలో 2 మృతి చెందారట. నేతన్నల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అంటూ తుమ్మల తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కులిచ్చిన సీఎం సోదరుడు. ఏ అర్హతతో చెక్కులు పంపిణీ చేస్తున్నారు? తిరుపతి రెడ్డి తీరుపై జెడ్పీటీసీ మండిపాటు. సీఎం ఇలాకాలో 6 నెలలుగా ఇదే పోకడా అని చెప్పేసి వార్తించారు. భూముల విలువ 50% పెంపు అంటూ మరో వార్తించారు. మార్కెట్ విలువలో సగం వరకు పరిమితి. సిఐజీ కార్యాలయానికి చేరిన నివేదికలు. నేడు సమీక్ష నిర్వహించే అవకాశం. పెంపుపై పునరాలోచనలో ప్రభుత్వం ఉందట. పోలీస్ ఫెయిల్ అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. పెరుగుతున్న క్రైమ్ రేట్, నెలవారీ సమీక్షలు మాయం. రాజధానిలో ఒకే రోజు 5 హత్యలు. జూన్లో 26. ఏసీబీ సోదాలో 35 మంది పోలీసులు పట్టువేత. ఇప్పటికీ 30 మందికి పైగా సిఐఎస్ఐలు సస్పెన్షన్. 6 నెలల్లోనే 3-4 చోట్ల మత కలహాలు. సైబర్ క్రైమ్లో రాష్ట్రంలో రోజుకు రూపాయలు 5 కోట్ల దోపిడీ. వరుసగా విఫలమవుతున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ. గంటలోకి వెళ్లిన డైల్ 100 రెస్పాన్స్ టైం. తెలంగాణ పోలీస్ వ్యవస్థ యాప్లపై హ్యాకర్ల అటాక్. పునరుద్ధరణ లేదు, ఎడిటింగ్తో కాలయాపన అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే 50 ఏళ్లలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఓం బిర్లా, సురేష్ మధ్య పోటీ. డిప్యూటీ పోస్టులు ఇవ్వాలన్న విపక్షం ఒప్పుకొని ఎన్డీఏ అభ్యర్థిని నిలిపిన ప్రతిపక్షం. 4 నుంచి ఎప్సెట్ కౌన్సిలింగ్ అంశాన్ని ఇచ్చారు.
4000 పింఛన్ ఇంకెప్పుడు అంటూ మరో వార్తిచ్చారు. పింఛన్లు పెంచకుంటే ఉద్యమం చేస్తామంటూ జూలైలో విడతల వారీగా ఆందోళన, కేసీఆర్తో కలిసి సర్కారుపై పోరుబాట, బీజేపీ, సిపిఐ, సిపిఎంను ఆహ్వానిస్తాం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ వెల్లడించారట. ఐటీ కట్టినా భరోసా ఇవ్వాల్సిందే అంటూ మరో వార్తిచ్చారు. అతిగా కోతలొద్దు, పెట్టుబడి సాయం ఆలస్యం అవ్వద్దు, రైతు భరోసాను 10 ఎకరాలకు పరిమితం చేయండి, రుణమాఫీ చేయాలి, దొడ్డువడ్లకు బోనస్ కూడా ఇవ్వాలి, కరెంటు కోతలను ఆపండి, తుమ్మలకు రైతులు సూచనల, కౌలు రైతులకు సాయంపై భిన్న అభిప్రాయాలట. మా ఓపిక నశించింది అంటూ సమస్యలను తక్షణమే పరిష్కరించండి, కొత్త ప్రభుత్వం అనే ఇన్నాళ్ళు వేచి చూసాం, 1వ తేదీన జీతాలు రాజ్యాంగ హక్కు, మిగతా హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు, సమస్యలు పరిష్కరించుకుంటే పోరుబాటే, ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ సిద్ధం ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ తెలిపారట. అలాగే మరో వార్త చూస్తే 200 రోజుల్లో 28,000 కోట్ల అప్పు, ఇది రేవంత్ సర్కార్ ఘనత, కొత్త ప్రాజెక్ట్ లేదు, పెద్ద పథకం అమలు లేదు అని చెప్పేసి ఆ వివరాలని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
गणपति बप्पा मोरया। नमो नमः गणपति बप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्ट పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ హోదా కల్పించకపోయినా ఆ తరహా సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ చొరవతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. ఇక్కడ వైద్యం చేయించుకునేందుకు జిల్లా ప్రజలతో పాటు కామారెడ్డి, నిర్మల్, మహారాష్ట్ర ప్రజలు సైతం తరలి వస్తున్నారట. జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సూపర్ స్పెషాలిటీ హోదా లేకపోయినా ఈ సేవలు అందిస్తున్న ఆసుపత్రి రాష్ట్రంలో ఇది ఒక్కటే. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తెలిపారు. న్యూరాలజీ శస్త్రచికిత్స అనంతరం బాలుడు అంటూ చిత్రాన్ని ఇచ్చారు. కబ్జాల గుర్తింపులో అడ్డంకులు ఒంటరిగా తేల్చలేమంటున్న దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు లేఖలు. బడా రామ్ మందిర్ భూములు కబ్జాలకు క్షేత్రస్థాయిలో గుర్తించడంలో దేవాదాయ శాఖ ఇబ్బందులు ఎదురవుతున్నాయట. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ. ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలు మంగళవారం బోధ నియోజకవర్గ స్థాయి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు భరోసా పథకం అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారట. డిచ్పల్లి కమాండెంట్గా బాధ్యతలు స్వీకరణ. డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్గా రోహిణి ప్రియదర్శిని మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు కమాండెంట్గా పనిచేసిన రామ్ ప్రకాష్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. బెటాలియన్ అభివృద్ధి సంక్షేమం కృషి చేస్తానని పేర్కొన్నారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. పంటలేసింది 30%. నెమ్మదించిన వానాకాలం సాగు, ప్రతికూల వాతావరణంతో ఆందోళనలో అన్నదాత అని చెప్పేసి అవార్డు ఇచ్చారు.
వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు భారీ వర్షం పడలేదు. వరుసగా 3 రోజులైన చినుకులు పడిన దాఖలు లేవు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 114.1 మిల్లీమీటర్లు వర్షం పడాల్సి ఉండగా 106.9 మిల్లీమీటర్లు నమోదైంది. 12 మండలాల్లో సాధారణ, మరో 13 మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతుందట. రెండో రోజు జూడాల సమ్మె. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేరుకపోయిన సమస్యలు పరిష్కరించాలని జూడాల అధ్యక్షుడు చంద్రకాంత్ డిమాండ్ చేశారు. రెండో రోజు మంగళవారం సైతం జూడాల సమ్మె కొనసాగింది. ట్యాంకుల క్లోరినేషన్ తప్పనిసరి. ప్రజలకు తాగునీరు అందించే ట్యాంకులో నిత్యం క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని డిఎల్పిఓ శ్రీనివాస్ సూచించారట. పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించాలి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో శారీరక, మానసిక, సామాజిక వికాసం పెంపొందించాలని మేయర్ నీతి కిరణ్ సూచించారట. మొండి బకాయిలపై దృష్టి. బిల్లులు చెల్లించని వారికి విద్యుత్ శాఖ నోటీసులు ఇచ్చిందట. ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా మొండిగా వ్యవహరించే వారిపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించారట. మరో వార్త చూస్తే భయపెడితే క్రిమినల్ కేసులు అంటూ సిపి కల్మేశ్వర్ తెలిపారు. జిల్లాలో కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఇటీవల ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి యాజమాన్యాలపై గొడవకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు పెడతామని సిపి కల్మేశ్వర్ తెలిపారట. ధర్నాలకు అనుమతించాలి. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కోరారట. మరో వార్త చూస్తే జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు. ఇస్కాన్ ద్వారకా నగర్ కేంద్రం ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి 8 వరకు నిర్వహించే జగన్నాథ రథయాత్ర కోసం పాతగంచిలో జగన్నాథ దివ్య పండల్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం అధ్యక్షుడు సిద్ధ బలరాం దాస్ ఏర్పాట్లపై సమీక్షించారు అని చెప్పేసి ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆశ పడితే ఆగమే. కూర్చున్న చోటే రూపాయల లక్షలు సంపాదించాలనే అత్యాశ కొందరిని నిండా ముంచుతుంది. చేరవాణుల సందేశాలు పంపి మీకు కావాల్సినవి ఇదిగో అంటూ ఆశ చూపి చోరులు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడంలో బాధితులు బతుకులు ఆగమవుతున్నాయి. తీరా మోసపోయాక పోలీసులను ఆశ్రయిస్తున్నారంటూ ఆ వివరాలు ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లను అవినీతి, మాక్లూర్ సహకార సంఘం దుస్థితి అంటూ వార్తించారు. పనులకు మోక్షం ఎన్నడో అంటూ మరో వార్తించారు. వానమ్మ ఒక్కసారైనా వచ్చిపోవమ్మా, చక్కెర కర్మాగారం ప్రారంభించాలనే డిమాండ్. చర్మ వ్యాధిపై అవగాహన సదస్సులో పాల్గొన్న సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ వైద్యులు. ప్రపంచ బొల్లి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెర్మటాలజీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, డెర్మటాలజీ విభాగం హెచ్ఓడి రామ్మోహన్ ఆచార్య మాట్లాడారు. బొల్లి అనే చర్మవ్యాధి ప్రపంచవ్యాప్తంగా 1-2% మందికి ఉందన్నారు. ఇది అంటువ్యాధి కాదన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2వ అంతస్తులో డెర్మటాలజీ విభాగంలో దీనికి చికిత్సను అందిస్తున్నామని, సరైన మందులు వాడితే తగ్గించుకోవచ్చని తెలిపారు. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, యువకుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పీజీ రివాల్యుయేషన్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 5 నుంచి ఎంబీడీ పరీక్షలు. ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిచ్పల్లిలో ముగిసిన ధృవపత్రాల పరిశీలన. అమ్మ ఒడి పకడ్బందీగా నిర్వహించాలి. రిజిస్టర్ పరిశీలిస్తున్న ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ తుకారాం రాఠోడ్. ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వారికి సన్మానం. నేటి బంద్కు సహకరించాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడీని అరికట్టడం, సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. వృద్ధుడు దారుణ హత్య జిల్లా కేంద్రంలో 6వ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. కూలీల సంక్షేమానికి చట్టం తేవాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీల సంక్షేమానికి చట్టం తేవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. గతుకుల రోడ్డుపై బతుకు బండి. ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి. నిత్యం 350 కిలోమీటర్లకు పైగా డ్యూటీ. కేఎంపీఎల్ రాకపోతే డ్రైవర్లకు కౌన్సిల్. మహాలక్ష్మితో కిటకిటలాడుతున్న బస్సులు. ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లు, కండక్టర్లు అని చెప్పేసి వార్తిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సోడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2400కు పైగా మంది ఉద్యోగుల విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం 1,90,000 మంది ప్రయాణించేవారు. కాగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య 2,90,000కు చేరిందట. ఎంపీగా అరవింద్ ప్రమాణ స్వీకారం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ధర్మపురి అరవింద్ మంగళవారం పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపీగా రెండోసారి గెలుపొందిన విషయం తెలిసిందే. ధర్మపురి అరవింద్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారట. స్కూళ్లు, కాలేజీలపై దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామంటూ సిపి కల్మేశ్వర్ తెలిపారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి.
ముగిసిన పాలిసెట్ కౌన్సిలింగ్, పీఆర్టీయూలో ముసలం తిరుగుబడుతున్న ఎస్జిటీలు, 11 మండలాల బాధ్యుల రాజీనామా, పదోన్నతులు దక్కకపోవడమే ప్రధాన కారణమంటున్నారు. పీఆర్టీయూ నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎస్టీలకు ఓటు హక్కు లేకపోవడమే కారణమా అంటున్నారు. రైతు భరోసాపై సలహాలు తీసుకోవాలి అంటూ ఆవిరాలిచ్చారు. గురాజ్యోతికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. నగరంలో ఇప్పటికీ 80,000 మంది జీరో బిల్లు, తాజాగా అరువుల నుంచి మళ్లీ దరఖాస్తులను స్వీకరించారట. అలాగే పదోన్నతులతో సాకారమైన కళ, పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలకు పీడీలుగా పూర్తయిన బదిలీల ప్రక్రియ జిల్లాలో 534 మందికి లబ్ధి చేకూరింది. ఆలయాలే హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రాలు అంటూ స్వామి కమలానంద భారతి ఆవిర్భావించారు. అలాగే ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ అంటూ ఆవర్తించారు. రైతుల సొమ్ము దుర్వ్యయం క్షమించరానిది మండల సర్వసభ సమావేశంలో జడ్పీ చైర్మన్ విఠలరావు తెలిపారు. బడపాహెడ్ ఉండి ఆదాయం రూపాయలు 21 లక్షలు. నగరంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఆరోటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కళ్ళు విక్రయదారుడిపై చర్యలు తీసుకోవాలి అంటూ డిచ్పల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. క్రైమ్ కారణంలో వార్తలు చూసుకుంటే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన, కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 3 బైండ్ ఓవర్ చేశారు సిరికొండలో. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు లింగంపేటలో. బిక్కనూరులో 30 వాహనాలను సీజ్ చేయడం జరిగిందట. మండల కేంద్రంలో సమీపంలోని జాతీయ రహదారిపై సీఐ సంపత్ ఆధ్వర్యంలో బిక్కనూరు, దోమకొండ, బీబీపేట ఎస్ఐలతో పాటు 30 మంది సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారట. డిచ్పల్లి చెరువులో పడి ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు ఇచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, ఒకరు మృతి, 28 మందికి తీవ్ర గాయాలయ్యాయట. వేరువేరు రోడ్డు ప్రమాదంలో 3కి గాయాలయ్యాయి. దాడి ఘటనపై విద్యుత్ అధికారులు ఫిర్యాదు చేశారు. స్కూటీ డిక్కీలోని రూపాయలు 2 లక్షల చోరీ జరిగింది. స్కూటీ డిక్కీలో నుంచి రూపాయలు 2 లక్షల చోరీ అయిన ఘటన భీమ్గల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఫోన్ కొట్టు గంజాయి పట్టు, బద్దా మార్చిన గంజాయి స్మగ్లర్లు చిన్న చిన్న ప్యాకెట్లతో డోర్ డెలివరీ చేస్తున్నారట. కిలోల చొప్పున జిల్లాకు సరఫరా అవుతుందట. గ్రామాన గంజాయి విక్రయాలు జరుగుతున్నాయట. మత్తుకు బానిస అవుతున్నారు జిల్లాలోని యువత అంటున్నారు. గంజాయి మత్తుతో జిల్లాలో పెరుగుతున్న దారుణాలు అని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూస్తే ఎంపీగా అరవింద్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ అంశాన్ని ఇచ్చారు. గ్రూప్ 2కు గ్రాండ్ టెస్టులు నిర్వహణ అంటూ మరో వార్త ఇచ్చారు. టీజీపీఎస్సీ గ్రూప్ 2 రిక్రూట్మెంట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 8వ తేదీ నుంచి ప్రతి పేపర్కు 4 గ్రాండ్ టెస్టులు ఆఫ్లైన్లో బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి రమేష్ ఓ ప్రకటనలో తెలిపారట. యూపీఎస్సీ సివిల్స్కు ఉచిత శిక్షణ, సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ పరీక్ష 2025కు బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు జూలై 3వ తేదీ వరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి రమేష్ ఓ ప్రకటనలో తెలిపారట. మరో వార్త చూసుకున్నట్లయితే అద్దె భవనాలు అరకొర వసతులు అంటూ వార్తించారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి హాస్టళ్లు. ఇబ్బందులు పడుతున్న వసతి గృహాల విద్యార్థులు. సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు కరువుగా ఉన్నాయట. వసతులు లేక విద్యార్థులకు అవస్థలు తప్పట్లేదని చెప్పేసి చెప్తున్నారు. 14 నెలలుగా అందని అద్దె బకాయిలు అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే రోడ్డు ఇలా ప్రయాణం ఎలా అంటూ వార్తించారు. చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లు. చిత్తడి రోడ్డుతో అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. సర్కస్ పీట్లు చేసిన పాదాచర్లు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. బడిబాట ప్రవేశాలు అంతంతే. కోటగిరి బడిబాట కార్యక్రమంలో ప్రవేశాలు అంతంత మాత్రంగానే జరిగాయి. గురుకుల పాఠశాలలపైన తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారట. నేడు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్టులో కమ్మర్పల్లి మండల బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారట. పొదుపు సంఘాలకు అందని వడ్డీ డబ్బులు 5 ఏళ్ల నుంచి చెల్లించని ప్రభుత్వాలు 3 మున్సిపాలిటీలలో సుమారు రూపాయలు 6.20 కోట్ల బకాయిలు ఉన్నాయట. చెట్పల్లి సంగారెడ్డి పాఠశాల ఆవరణలో వంట వార్పుతో నిరసన తెలిపారు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో వాహనదారులు పరిశీలిసిన పోలీసులు. ఈటెల ప్రమాణ స్వీకారానికి ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నేతలు ఆ వివరాలు ఇచ్చారు. హిందూ మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ వార్తించారు.
దివ్యాంగులు చలో హైదరాబాద్ అంటూ దివ్యాంగుల డిమాండ్ల సాధనకై వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు రుద్రూర్ మండలం నుంచి మంగళవారం దివ్యాంగులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్లారట. కమ్మర్పల్లిలో బీమా చెక్కులు పంపిణీ చేశారు. పోగొట్టుకున్న వస్తువులను అప్పగించిన కండక్టర్ అలాగే డైట్ కళాశాల ప్రిన్సిపాల్ను బదిలీ చేసి విచారణ జరిపించాలని వార్తించారు. బడా పహాడ్ ఉండి ఆదాయం అంటూ ఆ వివరాలు ఇచ్చారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి అంటూ ముక్కలో సంబంధించి వార్తించారు. బట్టాపూర్లో 50 ట్రిప్పుల ఇసుక సీజ్ చేయడం జరిగిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సమయానికి భరోసా ఇవ్వాలి, పెట్టుబడి సాయం రూపాయలు 15,000లకు పెంచాలి అంటూ వార్తించారు. అలాగే కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు ఒకరు మృతి, పలువురికి గాయాలయ్యాయి. ఎంపీల ప్రమాణ స్వీకారం. లోక్సభ సభ్యులుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీగా రెండోసారి గెలిచిన అరవింద్ ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. సురేష్ షెట్కర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి చివరగా జై హింద్ జై తెలంగాణ అంటూ ముగిస్తారట. కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన రోహిణి ప్రియదర్శిని భూమి కోసం పాఠశాల ఆవరణలో దాతల నిరసన వ్యక్తం చేశారు. వరి నారుకు చీరల రక్షణ. రైతులు వానాకాలం వరి సాగుకు విత్తనాలు కొని నారు పోసుకున్నారు. అడవి పందుల పక్షుల నుంచి పచ్చని నారమల్లు రక్షించుకునేందుకు రైతులు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. పెద్ద కోడప్గల్ మండలం జింగంపల్లి శివాలో ఓ రైతు ఇలా పాత చీరలను నారుపై కప్పి ఉంచారు అంటూ ఆ చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.